శుభం భయాత్ అట్లానే గురుగారు నమస్కారం. శర్మ. ఓకే. నమస్కారం. ఓం హరి ఓం. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం పాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం వాజానువాహం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం జస్సోకవన్యం జనకాత్మజాయాగం ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వభక్త్రౌచితం త్రిక్షాక్షిస్ఫుటి పంచవక్త్రం రుచిరం బాలార్కకోటిద్యుతిం హస్తే శూలకపాలముద్గరఫలం కౌమోదకీ భూధరం ఖట్వాంగంకుశపాశపర్వతధరం పీతాంబరం వానరం రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 37వ సర్గ. 37వ సర్గలో విశేషమైనటువంటి ఉన్నాయి. హనుమ సీతాదేవిని తాను తీసుకుని వెళతాను, నా వీపు మీద కూర్చోవమ్మా, నేను తీసుకుని వెళతాను, క్షణంలో తీసుకుని వెళతాను అని అంటాడు. అని అంటే ఆ సీతాదేవి అంటుంది, ఇంత లేవు, నువ్వు ఎలా తీసుకుని వెళతావయ్యా? ఏమిటనంటే అప్పుడు తన యొక్క రూపాన్ని చూపించాడు. 35, 36, 37 శ్లోకాలు. ఇవి మరలా పునశ్చరణ చేస్తున్నాను. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. హనుమ యొక్క రూపాన్ని చెప్పేటువంటివి. 35వ శ్లోకంలో మేరుమందర సంకాశో బభౌ దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమ హనుమాన్ అగ్రత వ్యవతస్థే. ఆ సీతాదేవి ముందు నిలబడ్డాడు. ఎంత రూపంతో ఉన్నాడో చెబుతున్నాడు. మేరుమందర సంకాశ, మేరు పర్వతం మందర పర్వతం అంతటి పర్వతం, అంత ఎత్తైనటువంటివి, అంత గొప్పవైనటువంటివి, అంత ఎత్తైనటువంటివి అని అర్థం. ఇంకా విశేషం ఏంటంటే ఆ పర్వతాలతోటి పోలిక చేయటం, అవి శ్రేష్టమైనటువంటి పర్వతాలు. అవి ఆ పర్వతాలు ఏంటంటే దేవతలు ఉంటారని ఈ విధంగా చెబుతుంటారు. సరే, అటువంటి పర్వతాలు తోటి సమానంగా ఆయన దీప్త అనల ప్రభ, దీపించుతున్నటువంటి ప్రకాశించుతున్నటువంటి అనల అగ్ని యొక్క ప్రభ కాంతులచే బొభవు ప్రకాశించను. ఆయన యొక్క శరీరం అంతా కూడా ఎంత ఎత్తును పెంచాడంటే శరీరం చాలా కొండంత అయినాడు. అంత శరీరంలో అగ్ని కాంతులు కనబడుతూ ఉన్నాయి. అనగా అగ్ని జ్వాలలన్నీ కూడా శరీరం అంతా ఆపాదమస్తకము అగ్ని జ్వాలలు కనపడుతున్నాయి అని అంటున్నాడు. కాబట్టి ఆయన వాయునందన అనగా సాక్షాత్తుగా అగ్ని స్వరూపుడు. అగ్నిని ఆరాధించటం అంటే సర్వ కర్మల నుండి విముక్తి కలగటము అర్థం. అగ్నిని అందుకని హోమం అంటారు చూడండి. హోమం చేయటం అంటే సర్వ కర్మల నుండి విముక్తి కావటం అని అర్థం. కర్మలు అంటే సుకృత దుష్కృత అనేకమైన ఉంటాయి రకరకాల. ఇవన్నీ ఏమీ ఉండకుండా అవన్నీ అగ్నిదేవుడు అన్నిటిని కూడా భస్మం చేస్తాడు అనమాట. కాబట్టి అందుకని హోమం చేస్తారు. అంటే హోమం అంటే అగ్ని లేనిదే హోమం ఏముంది? అగ్నే ప్రధానమైనది. కాబట్టి ఈయన
అగ్ని సామాన్యంగా ఏమిటో అగ్ని అనేటువంటి చూస్తుంటారు, కానీ ఆ అగ్ని ఏ రూపంలో ఉన్నా హనుమ, అది అర్థం. మనం హనుమను చూడంగానే ఈ మాట గుర్తు రావాలి. మేరుమందర సంకాశో బభౌ దీప్తానల ప్రభ, బభౌ దీప్తానల ప్రభ. ఆయన యొక్క శరీరం అంతా అగ్నికాంతులతో నిండిపోయి ఉన్నది. అటువంటి రూపాన్ని సీతాదేవి దర్శనం చేసుకున్నది. ఇంకా ఎలా ఉన్నాడో చెబుతున్నారు. హరిహి, ఆ అంటే హనుమ, హరి అనే దానికి అర్థాలు, నానా అర్థాలు. కోతి, కప్ప, విష్ణువు, ఇలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ వానరహ అని అర్థం అనమాట. హరిహి, ఇక్కడ రెండో పదం హరిహి అని ఎందుకు వేసాడో కూడా విశేషం చెబుతారు. హరిహి పర్వత సంకాశ, పర్వత సంకాశ, పర్వతమంత ఉన్నాడు ఆయన. మహాబల, ఇంకో విశేషణం మహాబల. తామ్ర వక్త్ర, ఎర్రని ముఖము. వక్త్రం అంటే ముఖం. ఎర్రని ముఖము కలిగినటువంటి వాడు మహాబలుడు, పర్వతమంత ఉన్నాడు ఆయన. హరిహి, హనుమ. హరిహి అంటే విష్ణువు అనే ఒక అర్థం ఉంది. ఈ విష్ణు అనే మాట కూడా లోపల అర్థం చెబుతున్నది. అంటే అర్థం ఏమిటనమాట, మనం సాక్షాత్తుగా హరిని దర్శిస్తున్నాము, విష్ణు రూపాన్ని. అంటే అర్థం ఏంటి? విష్ణు రూపం అంటే స్థితికారకత్వము విష్ణు రూపం. అనగా హనుమను ఆరాధించటం అంటే మనం ఏమిటనమాట, విష్ణువుని ఆరాధిస్తున్నాము అని అర్థం. అది అనగా స్థితికారకత్వం అంటే రక్షణ, పోషణ, అది అర్థం అనమాట. స్థితికారకత్వాన్ని లక్షణాలు, మనం రక్షించే బాధ్యత ఆయనేను, మనల్ని పోషించే బాధ్యత కూడా ఆయన. అదనమాట. అందుకని హరిహి అనే మాట వేశాడు ఇక్కడ. అటువంటి ఆ హనుమ వజ్రదంష్ట్ర, దంష్ట్రలు కోరలు. కోరలు అంటే అర్థం ఏంటంటే మనకు పై పెదవిలో ఉండేటువంటి మధ్య రెండు పళ్ళు ఉన్నాయి. రెండు పళ్ళకి అవతల ఉన్న దంతము, యువతల ఉన్న దంతాన్ని కోర అన్నాడు. పై పెదవిలో సెంటర్లో రెండు పళ్ళు ఉన్నాయి, పెద్ద రెండు పళ్ళు. ఆ రెండు పళ్ళకి అవతల దానిని, యువతల దానిని మాత్రమే కోర అనాలి. కోర అనే పదానికి వజ్రదంష్ట్ర ఒకటి. అటువంటి కోరలు ఉన్నాయి, కనబడుతున్నాయి. నఖ అంటే గోళ్ళు, ఆయనకి వానరుడు కదా, గోళ్ళు కూడా తీక్షణంగా కనబడుతుంది. ఇంకా భీమ, భయంకరమైన రూపం. అటువంటి రూపాన్ని వైదేహి, ఆ సీతాదేవిని ఇదం, ఇటువంటి రూపంతో ఆయన, ఇంతటి రూపంతో ఉండి, మహారూపంతో ఉండి అబ్రవీత్, పలికెను. ఇంత రూపాన్ని ధరించి సీతాదేవితో వెలిగారు. ఇప్పుడు మానసికంగా మనం ఒక్కసారి హనుమ యొక్క రూపాన్ని దర్శించుకోవాలి. అలా దర్శించుకుంటే హనుమ ఏం చేస్తాడనంటే ఎప్పుడో ఏదో రోజున మన కళ్ళలో కనబడతాడు. నిజంగానే వస్తాడు, దానిలో అనుమానం ఏం లేదు. అనే దర్శించుకోవడంలో ఉంటుంది. ఇంత రూపము, ఇంత ఎర్రగా కాలిపోతున్నటువంటి ముఖం, ఎర్రగా అగ్నికాంతులతో ఉన్నటువంటిది, లోపలంతా అగ్నికాంతు. ఓ చిన్న రూపమా, ఓ కొండంత రూపం. అటువంటి రూపం ఉన్నటువంటి ఆ అగ్నిదేవును అంటి ఆ హనుమను దర్శించుకున్నటువంటి వాడికి సమస్త కర్మలు నశిస్తును. అది గొప్ప విశేషం. అని చెబితే ఇక్కడ అమ్మవారితో అంటున్నాడు. సపర్వత వనోదేశాం సాట్ట ప్రాకార తోరణాం లంకామిమాం సనాథాం వా నైతుం శక్తిరస్తి మే. పర్వతాలతో, వనాలతో కూడినటువంటిది ఏది? ఈ లంక. లంకలో పర్వతాలు అన్ని ఉన్నాయి, అన్ని భవనాలు పెద్ద పెద్ద ఉన్నాయి, ప్రాకారాలు ఉన్నాయి, తోరణాలు ఉన్నాయి. ఓ చాలా గొప్పది లంకాపట్టణం. అయితే ఈ లంకాపట్టణాన్ని నేనేం చేస్తానంటే నైతుం శక్తిరస్తి మే ఇమాం లంకాం సనాథాం. ఇది ఈ లంకను పగల్చుకొని, రావణునితోటి సహా పగల్చుకొని నేను తీసుకొని వెళ్ళగలుగుతాను, అంతటి శక్తి ఉంది. రావణాసుడు కూడా ఈ లంకలో బడి వాడు ఆ బిల్డింగ్ లో కూడా ఉంటాడు, నిద్రపోతుంటాడు, వాడు కూడా వస్తుంటాడు. మొత్తం పగల్చుకొని నేను ఎక్కడికి పోతాను? రాముడి దగ్గరికి వెళ్ళి, ఆ రాముడి దగ్గర ఇదిగో లంకనే తీసుకొచ్చాను, సీతాదేవి ఏంటి మొత్తాన్ని పట్టుకొచ్చేసేసానంట. ఎంత గొప్ప విశేషంగా, ఎంత నమ్మకంగా, ఎంత చెబుతున్నారు అంటే ఏంటి? అంతటి శక్తివంతమైనటువంటి బలము ఉన్నవాడు. అందుకని పై శ్లోకంలో 36లో మహాబలహ అనే మాట వేశాడు. మహాబలహ అనేటువంటి మాట. ఇంకొకటి హరిహి అనే మాట కూడా వేశాడు.
హరిహి అంటే విష్ణువు అవతారం, విష్ణువు మొత్తాన్ని మోసేస్తాడు, అదే అర్థం. ఈ పదాలలో ఉన్నటువంటి ధ్వని గర్భితమైన అర్థాలు సాక్షాత్తు విష్ణు స్వరూపమై మొత్తాన్ని వీకల్చుకొని పోతానంటాడు. విష్ణు స్వరూపమై మొత్తం ఈ లంక మొత్తాన్ని తీసుకొని పోతాను అని చెబుతున్నాడు. అని అంత విశేషంగా, అంత నమ్మకంగా, అంత ధైర్యంగా చెబుతున్నాడంటే ఆయన ఎంత గొప్పవాడు. అందుకని హనుమని ఆరాధించడం అంటే స్థితికారకత్వము, రక్షణ, పోషణ బాధ్యతలు తీసుకునేటువంటి వాడు హరిహి, విష్ణువు. కాబట్టి ఆ విష్ణు స్వరూపము ఈ హనుమ అన్నమాట అని ఇంకా చెబుతూ, ఇంకా విశేషం ఇప్పుడు దాకా కూడా మనం చెబుతున్నది ఏమిటంటే ఇక్కడ దాకా కూడా ఆయన మరలా రెండోసారి చెప్పామన్నమాట. అయితే నీవు తీసుకొని వెళతానంటున్నావు, సరే. సీతాదేవి మెచ్చుకున్నది. మెచ్చుకొని ఏమంటున్నది అంటే, హే కపే 40వ శ్లోకంలో, తవ సత్వం బలం చైవ విజానామి మహాకపే వయోవాయోరివ గతిం చైవ తేజస్సు అగ్నేహివ అద్భుతం. అద్భుతంగా ఉన్నది నీ యొక్క శరీరము అంటుంది, మెచ్చుకుంటున్నది ఆమె. నీ ధైర్యము, నీ బలము, నీ వాయుగమనం, నీ అగ్ని తేజస్సు, అద్భుతమైన నీ తేజస్సు నేను బాగా తెలుసుకుందును, ఎరుగుదును. నాకు తెలుసు నీ యొక్క శరీరం. అయినా ఒకసారి చూద్దాం అంటే అర్థం, నాకు తెలుసానంటే నేను ఎవరంటే అమ్మవారిని, లలితా పరమేశ్వరి, నాకు తెలిసే నీ సంగతి అని. అయినా ఒకసారి నీ రూపం ఒకసారి చూద్దాం లేని అనుకున్నాను, అందువలన నేను యొక్క రూపాన్ని చూశాను అని చెప్పి, నేను ఎరుగుదును అని చెప్తుంది ఇక్కడ. అది ఇక్కడ తవ సత్వం బలం చేవ విజానామి అనే పదంలో ఉంది. విజానామి నాకు తెలుసును అని చెప్పి, నీ యొక్క బలము సత్వం అంతా కూడా నాకు తెలుసును. అయినా ఒకసారి దర్శనం చేసుకుందాం ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి అని అంటూ, ప్రాకృతోన్య కథంచ ఇమా భూమి ఆగమంతు అర్హతి ఉదధే ఉదధే అప్రమేయస్య పారం వానర పుంగవ. ఈ మహాసముద్రాన్ని దాటిపోవటం అనేటువంటిది అసాధ్యమయ్యా, నీలో ఒక కష్టాలు ఉన్నాయని చెబుతున్నది. ఏమిటంటే, జానామి గమనే శక్తి, నీ యొక్క శక్తి అంతా నాకు తెలుసు, దానిలో సందేహం లేదు. నయనే చాపి తేమమా, నన్ను తీసుకొని పోవటంలో నీవు ఏమాత్రం జాగ్రత్తగా తీసుకుని పోతావు, ఏమాత్రం ధైర్యం, ఏమాత్రం భయం లేదు, నువ్వు ధైర్యవంతుడు తీసుకుపోతావు, అది మాత్రం నమ్మకమే. అవశ్యం సంప్రధార్య ఆశు కార్యసిద్ధిర్మహాత్మన. సంప్రధార్య ఆశు, ఇక్కడ నీవు ఏమిటంటే మహాత్ముడే రాముని కార్యం నెరవేర్తగిన కార్యం వెంటనే ఆలోచిస్తావు. ఆశు వెంటనే, సంప్రధార్య వెంటనే కార్యమును ఆలోచించి నన్ను తీసుకొని వెళతావు. ఇందులో కార్యసిద్ధి మహాత్మన, ఏ మహాత్మన, నీ యొక్క కార్యసిద్ధి మెచ్చుకోదగినటువంటిది, ఇందులో సందేహం లేదు. రాముని కార్యం నెరవేర్చడంలో ఏమాత్రము సందేహం లేదు, చేస్తాం, నాకు మాత్రం నమ్మకమే ఉన్నది. అయితే ఇక్కడ ఒక విశేషం, అయుక్తం అయుక్తం తు కపిశ్రేష్ఠ మమ గంతుం త్వయానఘ వాయువేగ 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 తీసుకో, వాయువేగ అయుక్తం తు కపిశ్రేష్ఠ మమ గంతుం త్వయానఘ వాయువేగ సవేగస్య వాయువేగ సవేగస్య వేగో మాం మోహయత్తేవ మోహయత్ మోహయేత్ తవ మోహయేత్ తవ. అయుక్తం తు కపిశ్రేష్ఠ మమ గంతుం త్వయా అనఘ వాయువేగ సవేగస్య వేగో మా మోహయేత్ తవ. ఏ కపిశ్రేష్ఠ, హనుమ, అనఘ అనే మాట కూడా వేస్తుంది. అనఘ పుణ్యాత్మ, చూసుకో ఏ మాట వేస్తుంది. అంత క్రితం వానరోత్తమ వానర అంటున్నది, ఇప్పుడు ఏం పదం వచ్చిందో చూసారా, అనఘ పుణ్యాత్మ. అనఘ కపిశ్రేష్ఠ, నేను నీతో వెళ్ళేటకు యుక్తం కాదయ్యా, బాగుండదు, ఇది పద్ధతి కాదు. ఎందుకనగా నీవు వాయువుతో సమానమైన వేగం ఉన్నవాడవు, నీ వేగమునకు నేను తట్టుకోలేక ఊర్చ పొందుతాను. నువ్వు ఎంత స్పీడ్ తోటి వెళుతుంటావంటే చెప్పలేం, ఎన్ని మైళ్ళ స్పీడ్ తోటి వెళుతుంటే పైన కూర్చుంటా కదా, కూర్చుంటే ఆ వాయు వేగానికి తట్టుకోలేక ఏమో జారిపోవచ్చు, అని చెబుతుంది. తట్టుకోలేక మూర్ఛ పొందుతాను, ఆ వీటి మీద పడిపోతాను, ఏమో జారిపోతానేమో. అహం ఆకాశం ఆపన్నాహి ఉపరి ఉపరి సాగరం.
ప్రపతేయం హితే పృష్ఠాద్ భయాద్ వేగేన గచ్చతః. ఆకాశంలో పైన వేగంగా వెళుతుంటావు, నీ వీపు నుండి భయం ఇచ్చే నేను జారి సముద్రంలో పడిపోతా అని పతితా సాగరే చ అహం తిమినక్రచ్చ ఝషాకులే నక్ర ఝషాకులే నక్ర ఝష ఆకులే. తిమింగలాలు నక్రములు జషములతో ఆకులే నిండినటువంటి సాగరే, ఆ సముద్రమున అహం పతిత నేను పడిపోతాను. అప్పుడు ఏమవుతాయి? అవి తినేస్తాయి. భయం భవేయమాసు వ్యవస యదసాం అన్నముత్తమం. మొదలు జంతువులకు నేను అన్నాన్ని అయిపోతా, అవి తినేస్తాయి. నువ్వు నన్ను ఈ విధంగా తీసుకుని దారి పెడతాను, మొత్తంగా అవి నన్ను భక్షించేస్తాయి. నచ్యే త్వయా సార్థం గంతుం శత్రు వినాశన కళత్రవతి సందేహగా త్వయి అపి స్యాత్ అసంశయః. శత్రు వినాశక కనుమ నేను నీతో వచ్చుడు సరికాదయ్యా, నీవు నిన్ను రక్షించుకొనుచు నన్నును రక్షించవలసి ఉన్నది. అప్పుడు నీ ప్రాణమునకు ముప్పు వాటిని ఇందులో సందేహము లేదు అని చెబుతున్నారు. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. నీవు నన్ను రక్షించుకొనుచు నన్నును రక్షించవలసి ఉండును. ఇక్కడ ఒక శబ్దం ఒకటి వేశారు. ఏమిటంటే శబ్దం కళత్రవతి అనేటువంటి ఒక శబ్దం. ఈ శబ్దంలో ఒక విశేషమైనటువంటిది చెప్పబోతున్నాడు ఆయన. అదేంటంటే దీనిలో ఒక్క నిమిషంలో వచ్చేస్తున్నాం. 37లో 40. దీనిలో ఏంటంటే కళత్రవతి రక్షించవలసినటువంటి దీనిలో 46 కళత్రవతి రక్షింపదగిన వ్యక్తి గల, రక్షించటం అదే అర్థం రాశాను, కానీ అక్కడ అర్థం కళత్రవతి అంటే అర్థము రక్షింపదగినటువంటిది, రక్షించవలసి ఉండును, నన్నును రక్షించవలసి ఉండును నా సందేహ. ఇందులో సందేహం లేదు, నన్ను కళత్రవతి అని అంటే, ఎందుకంటే కళత్రం అంటే భార్య అనేటువంటి అర్థం ఒకటి ఉన్నది, ఇక్కడ అది అర్థం కాదు. అందువల్ల ఏంటి రక్షించవలసి ఉండును అనేటువంటి అర్థంలో కళత్రవతి నన్ను రక్షించవలసి ఉండును. శత్రు వినాశన, శత్రువులతోటి వాళ్ళని పోట్లాడుతూ వాళ్ళని సంహరిస్తూ నన్ను కూడా రక్షించాలి. కాబట్టి ఇది ఒక సందేహము. అటు వాళ్ళతోటి యుద్ధం చేస్తుంటావా, నన్ను రక్షిస్తుంటావా, ఇది అనమాట. త్వయి అపి అస్యాత్ అసంశయః. ఈ విషయంలో ఇందులో సందేహం లేదు. ఇలా జరుగుతుంది మరి ఇలా జరుగుతుంది. యుద్ధం పోతుంటావు, వెంట పడతారు శత్రువులు, వాళ్ళతోటి యుద్ధం చేయాలి, నన్నే వీపు మీద నుంచి దారి పడకుండా నన్ను చూసుకోవాలి. ఏం చేస్తావు? ఇది సహజం, కరెక్టే కదా నేను చెప్పే వాటిల్లో. కళత్రవతి నన్ను రక్షించాలి కదా, ఎట్లా, అది ఎలా చేస్తావు నువ్వు చెప్పుకున్నావు అని అంటూ 47లో క్రియమాణాంతు మాం నన్ను క్రియమాణాంతు ఇక్కడ తీసుకొని పోవటం అంటే అపహరించడం అని. ఏమిటని మాం దృష్ట్వా రాక్షస భీమ విక్రమాః. రాక్షసుడు ఉన్నాడే, భయంకర రాక్షసులు, దుష్టరావణుని యొక్క భయంకర రాక్షసులు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తారు ఆ సందర్భంలో, నన్ను తీసుకుని పోతున్నప్పుడు నిన్ను బంధింపుడని ఆదేశిస్తారు. అంటే వాళ్ళందరూ వస్తారు. అనుగచ్చేయు ఆదిష్ట, వాళ్ళందరూ నీ వెంట పడతారు. రావణాసురుడు ఏం చేస్తాడు, బంధించండి రా పోతిని అంటాడు. వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుని వచ్చేటప్పుడు వాళ్ళందరూ నీ వెంట పడతారు. ఇప్పుడు ఏం చేస్తావు, నన్ను తీసుకొని పోతున్నట్టు ఈ విధంగా హిరియమాణాంతు అని అంటే తీసుకొని పోవటము అని ఒక అర్థము. ఇంకోటి హరించుకొని పోవటం అంటే దొంగతనంగా ఎట్ట తీసుకుపోతున్నాడు అట్ట తీసుకుపోవటం అని అర్థం. హిరియమాణం అంటే అది హరించుకొని పోవటం. హరించుకొని పోయేటువంటి వాడిని ఏమంటారంటే దొంగ అంటారు. హరించుకోవటం అని అంటే అది అర్థం. పురీహరణి అనేటువంటి క్రియాపదం నుంచి వస్తుంది. అలా హర్త అనే పదం వస్తుంది అనమాట. పురీహరణి అనే పదం మీద హర్త దొంగ అని అర్థం అనమాట. ఆ దొంగ చేసే పని హ్రియమాణ అని కొట్టుకుంటారా అంటుంటారు, వాళ్ళందరూ వెంటబడుతుంటారు. ఇది జరుగుతుంటుంది. మరి ఏం చేస్తావు? నన్ను రక్షిస్తావా, లేకపోతే వాళ్ళతో యుద్ధం చేస్తావా? ఏం జరుగుతుందో చెప్పు.
తైః త్వం పరివృతః శూరైః శూలముద్గరపాణిభిః భవేః త్వం ససంశయః ప్రాప్తో మయా వీర కళత్రవాన్. కళత్రవాన్ ఆ రాక్షస వీరులు శూలాలు ముద్గరాలు ధరించి నిన్ను వెంబడిస్తుంటారు. అప్పుడు నీవు నన్ను రక్షించుచు నిన్ను కూడా రక్షించుకోవలసి ఉన్నది. కళత్రవాన్ రక్షించుకుంటూ నన్ను కూడా రక్షించుకోవాల్సి ఉంటుంది. ఇందులో సంశయము లేదు. తైః ఆ రాక్షస సైనికుల చేత త్వం నీవు పరివృతః పరివేష్టింపబడిన వాడగా అవుతాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం పట్టుకొని వస్తారు? ఆయుధాలు, శూలాలు, ముద్గరాలు ఇవన్నీ చేతుల్లో పట్టుకొని వస్తారు. నీ చేతిలో ఒక్కటన్నా ఉందా? నీ చేతిలో ఒక్క ఆయుధం అన్నా ఉందా? పోనీ లేదుగా. అసలు వాళ్ళ చేతుల్లో చూసుకో ఇటువంటి శూలాలు, ముద్గరాలు ఎన్నో ఆయుధాలతో పరిగెత్తుకుంటూ వస్తుంటారు. నీ చేతుల్లో ఒక్కడు కూడా లేదు. మరి అప్పుడు ఏమవుతుంది? త్వం సంశయః, ఇదంతా కూడా సందేహంతో ఉంటుంది. కాబట్టి హే వీర, నువ్వు వీరుడివే, కానీ నిన్ను రక్షించుకుంటూ నన్ను రక్షించుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఇది ఒక పెద్ద సంశయము, సందేహము అంటూ 49లో సాయుధ బహవో వ్యోమ్ని రాక్షసాః త్వం నిరాయుధః కథం శక్ష్యసి సంవ్యాతుం మాంచైవ పరిరక్షితుం. త్వం నిరాయుధః, నీవు నిరాయుధుడు. వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఎక్కడన్నా ఒక్క చోటన్నా ఒక కత్తో ఖడ్గమో గదో ఏదైనా పట్టుకొని వచ్చావా? ఏమైనా ఉట్టి చేతులతో వచ్చావు. త్వం నిరాయుధః. రాక్షసాః సాయుధ, రాక్షసులేమో సాయుధ, వాళ్ళు ఆయుధాలు తీసుకొని వస్తారు. నువ్వు నిరాయుధుడికి. ఇక భగవో వ్యోమ్ని, వాళ్ళందరూ కూడా ఈ ఆకాశంలో వెంటబడుతుంటారు. వ్యోమిని అంటే ఆకాశం. నువ్వు ఆకాశంలో పోతుంటావు, వీళ్ళందరూ వెంటబడుతూ ఉంటారు. అప్పుడు ఏంటన్నమాట, నువ్వు ఒంటరి వాడివి కదా. అప్పుడు నన్ను రక్షిస్తూ ప్రయాణం ఎట్లు చేస్తావు? పరిరక్షితుం నన్ను రక్షిస్తూ నీవు ఎలా సంయాతుం ప్రయాణం చేస్తావు? నన్ను రక్షించుకోవాలి, నిన్ను రక్షించుకోవాలి. వాళ్ళు ఆయుధాలు వేసుకొని ఆ విధంగా శూలాలు అవన్నీ భయంకరంగా పరిగెత్తుస్తుంటారు. నీ చేతిలో ఒక్క ఆయుధం కూడా లేదు. నువ్వు ఏం చేస్తావా? నువ్వేమంటున్నావు? నా మీద కూర్చుని బెరం తీసుకుని పోతాను, ఏముంది క్షణంలో అని అంటున్నావు. ఇదే కానీ జరిగితే ఏమవుతుంది? ఇది జరుగుతుంది. వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు, నీ వెంట పరిగెత్తుతుంటారు. ఈ వెంట పరిగెత్తుంటారు. అప్పుడు యుద్ధాలు ఇవో గందరగోళం. చివరి సముద్రంలోనే విడిపోతా. చివరికి ఇంత గందరగోళం అవుతుంది. ఇంత పని చేసిందంతా కూడా వ్యర్థం అయిపోతుంటుంది అని చెబుతుంది. అని ఇంకా చెబుతున్నది. అధరక్షాంసి భీమాని, ఏ కపిసత్తమా, అధిరక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ కథంచిత్ సాంపరాయే త్వాం జయేయు కపిసత్తమా. ఏ కపిశ్రేష్ఠ, భయంకరులు మహాశరీరం కలవారు బలవంతులైన రాక్షసులు నిన్ను ఏ విధముగానైనా యుద్ధమున జయింతురు. ఏ విధముగానైనను యుద్ధమున జయింతురు, నిన్ను ఓడిస్తారు అని చెప్పేస్తాను చివరి. ఎందుకంటే నీ దగ్గర త్వం నిరాయుధః, నిన్ను ఓడించేసేస్తారు. నిన్ను ఓడించేసేస్తుంటే అప్పుడు ఏంది? నన్ను పట్టుకుపోతారు. చివరికి ఏంది? నన్ను పట్టుకుపోతారు. అంత దూరం తీసుకుపోతుంది. దానికి మళ్ళీ తీసుకొచ్చి ఆ శాస్త్రసభ మండపంలో పెట్టేస్తారు నన్ను. ఇంత జరుగుతుంది. అధరక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ కథంచిత్ సాంపరాయే త్వాం జయేయు కపిసత్తమః, నిన్ను జయించేసేస్తారు. వాళ్ళందరూ కూడా భయంకరులు, మహాశరీరం కలిగినటువంటి ఆ రాక్షసులు ఏ విధంగానైనా నిన్ను జయించేసేస్తారు, నువ్వు ఓడిపోతావు అని చివరికి ఇట్లా చెప్తూ ఇంకా అథవా యుద్ధమానస్య పతేజ విముఖస్యతే పతితాంచ గృహీత్వా మా నయేయు పాప రాక్షసాః. లేకపోతే నీవు రాక్షసులు యుద్ధం చేస్తూ నా విషయంలో అజాగ్రత్తగా ఉంటే నేను పడిపోతా. ఇంకా నా సంగతి పట్టించుకోకుండా నేను ఓడిపోతానేమోనని వాళ్ళతో యుద్ధం చేస్తూ నవ్వుతున్నావు అనుకో, నేను పోతా. సరే, వాళ్ళతో యుద్ధం చేసి గెలిచావు, కానీ వీపీ అప్పుడు నేను ఉండనుగా. నేను ఎప్పుడు దారి కింద పడిపోతా, సముద్రంలో పడిపోతా. ప్రయోజనం ఏముంది? కాబట్టి నేను కింద పడగానే పాపాత్ములైన రాక్షసులు నన్ను వెంట పట్టుకుంటారు. ఏదో అంటారే వలేసి చేపలు పట్టుకుంటారే, అట్లా నన్ను పట్టేస్తారు. ఇది ఈ పని చేస్తారు. మాం
వా హరేయు త్వత్హస్తాత్ విశచేయు అధాపి అక్కడ ప్రదేశిస్తే విశచేయు అధాపి వా అవ్యవస్థౌ హి దృశ్యతే యుద్ధే జయ పరాజయౌ యుద్ధమునందు జయములు అపజయములు అనేటువంటివి మాత్రము నమ్మకం లేదు. నీ చేతుల నుండి జారిన నన్ను వాళ్ళు బంధిస్తారు, లేకపోతే చంపేస్తారు కూడా నన్ను. యుద్ధమునందు జయాభిజయాలు చెప్పలేమయ్యా. ఇవన్నీ ఇలా జరుగుతుంది హనుమా, నువ్వేమో తీసుకుపోతానంటున్నావు, బాగానే మంచి ఆలోచనే, కానీ చివరికి ఏమవుతుంది అనగా ఇంత పరిస్థితి జరుగుతుంది, చేసిన పనంతా వ్యర్థమైపోతుంది అని చెబుతూ 54లో అహం వాపి విపద్యేయం రక్షోభి అభితర్జిత రక్షోభి అభితర్జిత త్వత్ప్రయత్నో హరిశ్రేష్ఠ భవేత్ నిష్ఫల ఏవతు. ఏ హనుమ, రాక్షసులు నన్ను భయపెట్టినచు, రక్షోభి అభితర్జిత, భయపెట్టడం, అభితర్జిత అంటే భయపెట్టడం, రాక్షసులు నన్ను భయపెట్టినచు నేను ఆపదలో చిక్కుకుంటాను. విపద్యేయం అహం, అహం విపద్యేయం, నేను విపత్తులలో పడిపోతా. ఇంకెంత పని జరుగుతుంది, ఇంకా అంత భయంకరం. త్వత్ప్రయత్న, త్వత్ నీ యొక్క ప్రయత్నము హే హరిశ్రేష్ఠ, నిష్ఫలం భవేత్ ఏవతు, నీ ప్రయత్నము నిష్ఫలం భవేత్ ఏవతు, ఏవతు ఏ విధంగా, నిష్ఫలం భవేత్ నిష్ఫలమై పోతుంది నీ ప్రయత్నం అంతా అని చెప్తుంది. చివరికి ఏం చెబుతుంది అనమాట, ఆయన అన్నమాటకి కాదని అనకుండా ఎంత ఉపాయంగా చెబుతున్నదో చూడండి, అది విశేషం. వెంటనే నేను రాలేవయా ఇంకెందుకు అని అన్నదా, ఇంత చెబుతున్నది చూసారా, మరి వివరంగా ఎట్లా చెబుతున్నారో. ఇంత పని జరుగుతుంది మరి, ఏ కపిశ్రేష్ఠ మళ్ళీ మధ్యలో మహాబలహ అంటుంటుంది, మళ్ళీ మధ్యలో నువ్వు చాలా గొప్పవాడివి అని అంటూనే ఉంటుంటుంది. ఇంత పని జరుగుతుంటుంది. చాలా ఉద్దేశం ఏమిటి, వీళ్ళు అలా పోకూడదు. ఇది మరి అలా పోకూడదు కాబట్టి ఎలా చెప్పాలి, ఈయనకి నచ్చ చెప్పాలి అని అంటే ఈ మాటలు చెబుతూ ఉన్నది అనమాట. ఇది ఇక్కడ సీతాదేవి యొక్క తెలివిగా మాట్లాడటము, ఇది అర్థం ఎట్లా అనమాట ఇది అని చెబుతూ ఇంకా 55లో కామం త్వమసి పర్యాప్తో నిహంతం సర్వరాక్షసాన్ రాఘవస్య యశోహీయేత్ ప్రయాసః తైస్తు రాక్షసై. హనుమా, నువ్వు రాక్షసులందరినీ సమర్థుడివే, నేను ఒప్పుకుంటా. సర్వరాక్షసాన్ నిహంతుం త్వమసి, అందులో సందేహం లేదు. కామం అంటే మిక్కిలి గొప్ప, గొప్ప సమర్థుడు. కామం అంటే ఇక్కడ గొప్ప లేక మిక్కిలి అని అర్థం, అంటే వేరే అర్థం కాదు. కామం అంటే కోరిక అనే అర్థం కాదు. కామం ఇక్కడ త్వమసి పర్యాప్త, మిక్కిలి సమర్థుడవే నీవు. కానీ నీచే రాక్షసులు సంహరింపబడుట వలన రాఘవునికి కీర్తి. అది కాదయ్యా, నేనేదో చాలా గొప్పవాడిని అంటున్నావు కదా, సరే ఏమవుతుంది, ఆ రాక్షసులందరినీ పటాపటా చంపేస్తావు. చంపేసేటప్పటికి రాక్షసులు ఉండరు. ఇక రాముడు చేయాల్సిన పని ఏంటి, ఉత్త చేతులతో ఉండాలి. నువ్వు రాక్షసులందరినీ చంపేస్తే రాముడు చేయాల్సిన పని నువ్వు చేస్తే ఇప్పుడు రాముడికి ఏం పనే లేదు చేతికి. రాముడికి అప్పుడు కీర్తి ఏమొస్తుంది, రాముడు రాక్షస వధ చేస్తే ఓహో రామ రామ ఓహో మహా ఇది గొప్ప అని అంటారు. అప్పుడు ఏమిటి, మొత్తం నీకే వచ్చేసేది యశస్సు. నువ్వు రాక్షసులు చంపుకుంటూ కూర్చుంటే అసలు రామచంద్రమూర్తి ఎందుకు వచ్చాడు, రాక్షస సంహారం కోసం వచ్చాడు. ఇప్పుడు రాక్షస సంహారం కావాలి, ఆయన చేసుకుంటాడు ఈ పని, రాక్షస సంహారం ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, నన్ను చూస్తే చివరికి రాక్షస సంహారం చేస్తే వాళ్ళందరినీ చంపుతావు. ఇప్పుడు జరిగింది ఇక్కడ అది విశేషం చెబుతున్నది ఏమిటంటే, దీనిలో రాక్షసై రాఘవుని సంహరించడంలో రాఘవునికి కీర్తి తగ్గిపోవును. అది రామచంద్రమూర్తికి కీర్తి తగ్గిపోతుంది అని చెబుతుంది. ఇటుకూడి అసలు చంపిందంతా ఈయనే చంపాడు. తర్వాత మనకి యుద్ధకాండలో తెలుసు, మనకి దీనిలోనే తెలిసిపోతుంది. దీనిలో ఒక విశేషాలు అన్ని చాలా, అందుకని సుందరకాండ చాలా గొప్పది, విశేషమైనటువంటి. తర్వాత విశేషాలు వస్తాయి కూడా అని చెబుతూ రాముడికి కీర్తి తగ్గిపోతుంది నువ్వే రాక్షసుని చంపేస్తే. రాక్షస సంహారం చేయటంలో నువ్వు సమర్థుడవే. కామం త్వమసి పర్యాప్త అని ఒక మాట అన్నది. మిక్కిలి కామం, మిక్కిలి సమర్థుడవు.
రాక్షస సంహారంలో. నిఘంతం సర్వ రాక్షసాన్, పైగా సర్వ అనే పదం వేశారు. సర్వ రాక్షసాన్, సమస్త రాక్షసులందరినీ, ఎవరిని ఒక్కడిని కూడా మిగలకుండా మొత్తాన్ని చంపేస్తావు అని చెప్తుంది. నువ్వు సమర్థుడవే. అప్పుడు కీర్తి ఎవరికి? నీకు వస్తుంది. రాక్షస రామచంద్రుడు సంగతి ఆయన చేయాల్సిన పని నువ్వు చేస్తుంటావు. ఇంక తర్వాత అథవా ఆదాయ రక్షాంసి నిషేజు సంవృతే హిమాం ఎత్ర తేనాభిజానీయు హరయో నాభి రాఘవో. లేకపోతే నేను రాక్షసులు చిక్కిపోతే నన్ను వారు వానరులకు గాని రామలక్ష్మణులకు గాని తెలియని రహస్య ప్రదేశంలో ఉంచుతారు. నా అభిజానీయు. సరే, నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తున్నావు, సరే జయిస్తావు, సరే నేను వాళ్ళకి చిక్కాను. చిక్కిన తర్వాత ఈసారి ఏం చేస్తారో తెలుసిన? ఇప్పుడు తెలిసిపోయింది వాళ్ళకి, అశోకవనం, సహస్రస్తంభ మండపము, ఈ విధంగా అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఈసారి ఇంకోసారి ఏం చేస్తారో తెలిసిన? ఇక అసలు కనపడకుండా, చీమకు కూడా కనపడకుండా ఉండేటువంటి ప్లేస్లో తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెడతారు నేను. అప్పుడు ఏం చేస్తావు? అది ఎందుకంటే వీడు మళ్ళీ వస్తాడు ఈ కోతి, కాబట్టి ఈ కోతి మళ్ళీ ఇక్కడ వచ్చి పట్టుకుంటుంది, కాబట్టి ఇక్కడ పెడితే ఎట్లానని తీసుకెళ్ళి ఇంద్రలోకంలో పెడతాడు. వాడు ఇంద్రలోకం కూడా వాడిదిగా, పాతాళలోకం తీసుకుపోతాడు, లేకపోతే పాతాళ లోకంలో దాచిపెడతాడు. అప్పుడు ఏం చేస్తాము అంటుంది. చూసుకోండి ఎట్లా చెబుతున్నదో అమ్మవారు ఏ విధంగా అనమాట. లేకపోతే రాక్షసులు చిక్కిపోతే నన్ను ఎవరికి తెలియకుండా ఎక్కడో దాచిపెట్టేస్తారు ఈ రాక్షసులు. తర్వాత ఆరంభస్తు మదర్థోయం తతస్తవ నిరర్థక త్వయా హి సహ రామస్య మహాన్ ఆగమనే గుణః. నా కొరకు నీవు చేసే ఈ కార్యం నిరర్థకమయ్యా. అన్ని విధాలా ఆలోచన చేసుకుంటే నిరర్థకం, చాలా కష్టాలతోటి ఉన్నది, నిష్ఫలము, పైగా అనేక నష్టాలు కూడా వస్తాయి, బాధలు కష్టాలు అన్నీ వస్తాయి. అందువల్ల నీతో కూడి రాముడు వచ్చుటయే మంచిది. అట్లా కాదు, నన్ను తీసుకుపోవడం కాదు, నువ్వేం చేయాలంటే త్వయాహి సహ రామస్య, నీ చేత నీతో కూడా రాముడు మహాన్ ఆగమనే, ఆయన రావాలి ఇక్కడికి. అది నీవు రాముని తీసుకుని రా అని చెప్తున్నది. అది చివరికి రాముని తీసుకొని రావయ్యా, నువ్వు నన్ను తీసుకోవడం కాదు. నన్ను తీసుకోవడం కాదు, రాముని తీసుకొని రా. కాబట్టి రాముని తీసుకొని వస్తే అప్పుడు అసలు కార్యక్రమం అంతా అప్పుడు మొదలవుతుంది అని అర్థం అన్నమాట ఇది. కాబట్టి ఈ ప్రయత్నం అంతా నిరర్థకమైనటువంటిది. కాబట్టి ఈ విషయంలో నువ్వు ఆలోచించవద్దు. కాబట్టి నీ వీపు మీద నేను కూర్చొని రావటము నిరర్థకము, రాను. చెబుతూ మై జీవితుమాయత్తం రాఘవస్య మహాత్మనః భ్రాతॄణాంచ మహాబాహో కవరాజ కులస్య చ. ఏ మహాబాహో హనుమ, మహాత్ముడైన రాముని, ఆయన సోదరుని లక్ష్మణుని, ఈ రాజు అయిన సుగ్రీవుని, నీ రాజున్నారు ఎవరో సుగ్రీవుడు, సుగ్రీవుని, ఆయన సైన్యము, ఆయన సైన్యము జీవితములు నా పైననే కదా ఆధారపడి ఉన్నవి. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఇంకా సుగ్రీవుని సైన్యం, ఆ వానరులందరూ, వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? సీతాదేవి మీద ఆధారపడి ఉన్నాయి. అనగా సీతాదేవి జీవించి ఉన్నది అని అంటే వాళ్ళు జీవించి ఉంటారు, సీతాదేవి జీవించలేదు అంటే వాళ్ళందరూ మరణిస్తారు. ఎంతమంది రామలక్ష్మణుడు మరణిస్తారు, సుగ్రీవుడు మరణిస్తాడు, వాళ్ళందరూ మరణించగానే కోతులన్నీ వానరులన్నీ మరణిస్తారు, మొత్తం చచ్చిపోతారు. నేను కనుక చనిపోతే ఇది. ఇప్పుడు నీ వెంట వచ్చాననుకో, అప్పుడు ఏమవుతుంది? సముద్రంలో పడిపోవచ్చు, లేకపోతే వానర్లు పట్టుకోవచ్చు, ఇంకెక్కడో దాచిపెట్టచ్చు వాళ్ళు. అప్పుడు ఇంకా భయంకరమైన కష్టాలు వస్తాయి అని ఈ విధంగా. కనుక ఏ హనుమ, కార్యసిద్ధి కలుగకపోగా సర్వము నాశనమే, సర్వము నాశనమే. మనకి చివరి దాకా వచ్చి ఫలం దగ్గర పొందాల్సి వచ్చేటప్పటికి చివరికి అంత నాశనం అయిపోతుంది. నువ్వు చెప్పినట్టు నేను కన్నా చెప్పి కూర్చొని వస్తే ఇంతమంది అడుగుతుంది అని చెబుతుంది. తర్వాత 59లో తౌ నిరాశౌ మదద్ధంతు శోక సంతాపగర్షితౌ సహ సర్వవృక్ష హరిభిః యక్ష్యతః ప్రాణ సంగ్రహం. శోక సంతప్తులైన రామలక్ష్మణులు నిరాశతో ప్రాణాలు విడిచేస్తారు నేను పోగానే. వారు ప్రాణాలు విడవంగానే భల్లూకాలు వానలు వాళ్ళు పోతారు. భర్తు భక్తిం పరస్కృత్య
రామాదన్యస్య వానర స్పృశావి శరీరంతు పుంసో వానర పుంగవః. ఏ వానర, భర్తపై గల భక్తిని అనుసరించి పాతివ్రత్య ధర్మం అన్నమాట. నేను రాముని తప్ప మరి ఏ పురుషుని శరీరమును స్పృశించను. ఇక్కడ చివరికి ఫైనల్ గా చెప్పేసింది. నీ శరీరం మీద కూర్చోమని అంటున్నావు కదా వీపు మీద, అనగా పరపురుషుని శరీరాన్ని నేను తాకినట్టే అవుతుంది కదా, కాబట్టి నేను ముట్టుకోను. ఇంకొక పాయింట్ చెప్పింది అదేనమాట. కానీ ఈ విధంగా పరపురుషుని శరీరాన్ని నేను స్పృశించను. ఇక్కడ కొంతమంది ప్రశ్నలు వేస్తారు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమంటే పరపురుషుని యొక్క శరీరాన్ని నేను స్పృశించను అన్నదే మరి రావణాసురుడు లాక్కుపోయినాడు కదా. రావణాసురుడు ఎట్లా లాక్కుపోయినాడు? ఆ లంకలో తీసుకుపోయి చేయి పట్టుకొని లాక్కొని పోయి ప్రతి బిల్డింగ్ చూపించాడు. ఇది నా బిల్డింగు, ఇది నా బిల్డింగు, ఇది అన్ని చూపించాడు. లాక్కుపోయి చేయి పెట్టి లాక్కుపోయి ఇది నాది, ఇది నాది అని చూపించాడు. మరి అప్పుడండి అంటారు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఇక్కడ ఏంటంటే నేను స్పృశించను, ఇది అర్థం. ఇది అర్థం చేసుకో. నా మనస్ఫూర్తిగా గనక ఇష్టపడితే అప్పుడు స్పృశించిన అది అర్థం. కాబట్టి నేను నీ వీపు మీద కూర్చోవటం అంటే నా మనస్ఫూర్తిగా వచ్చి నీ శరీరాన్ని తాకినట్టు కదా. కాబట్టి ఆ పని చెయ్యను నేను పాతివ్రత్య ధర్మము. కాబట్టి నీ వీపు మీద నీ కూర్చోను. యదగంగాత్ర సంస్పర్శం రావణస్య బలాద్గత అనీషా కింకరిష్యామి వినాథ వివసాసతి. రావణుడు నన్ను అపహరించినప్పుడు రావణుని శరీర స్పర్శ కలిగినది కదా అని ఆలోచిస్తామేమో. అప్పుడు నన్ను రక్షించు నా నాథుడు, లేక నన్ను నేను రక్షించుకోలేక వివసరాలై ఉన్నాను నేను. అనగా నా అంతటి నేనేం కాదు, వాళ్ళు ఆగిపోతున్నారు. నా మనస్సు కనుక అంగీకరిస్తే అనుకోవచ్చు. అప్పుడు నేనేం చేస్తాను. ఎదిరామో దశ క్రీమం ఇహ హత్వా సబాంధవం మామితో గృహ్య గచ్చేత తత్తస్య సదృశం భవేతు. మహావీరుడైన రాముడు బంధుమిత్రులతో కూడా దశగ్ను సంహరించి నన్ను ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళించు, అది రాముని పరాక్రమం తగినటువంటి. చివరికి ఏం చెబుతున్నది? రాముడు రావాలి, దశగ్రీవుణ్ణి సంహరించాలి అని చెబుతుంది. దశగ్రీవం ఇహ హత్వా సబాంధవం. దశగ్రీవుణ్ణి బాంధవులతోటి సహా హత్వా చంపి, రామ చంపేసేసి మామితో గృహ్య గచ్చేత, నన్ను ఇక్కడ నుంచి తీసుకొని గృహ్యేత తీసుకొని గచ్చేత వెళ్ళవలెను. ఇది తత్తస్య సదృశం భవేతు. కాబట్టి ఇది పరాక్రములకు సంబంధించినటువంటి ఒక పని. పరాక్రమానికి సంబంధించిన పని ఏంటంటే ఇది. రావాలి రామచంద్రమూర్తి యుద్ధం చేయాలి, వాడిని చంపేసేయాలి, అప్పుడు తీసుకుని పోతే తత్సదృశం భవేత్. ఆ పరాక్రమం రామ పరాక్రమం సరిపోతుంది, అట్లా చేయాలి అని చెబుతుంది. అలా చెబుతూ ఇంకా సమీక్షితం సంయతి చిత్రకార్ముకం మహాబలం వాసవతుల్య విక్రమం సలక్ష్మణం కో విషహేత రాఘవం ఉతాశనం దీప్తమివానిలేరితం. రాముడు అద్భుతమైన ధనస్సు, అక్షయ తూణీరాలు ఉన్నటువంటి వాడు. అగస్త్య మహర్షి ఇచ్చాడు అవి. మహాబలుడు, దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడు. వాయువుతోడు కాగా మహాగ్ని వంటి వాడు లక్ష్మణస్వామి. వాయువు అగ్ని రెండు కలిసినాయి అంటే మొత్తం అడవి మొత్తం తగలబెడతాయి. లక్ష్మణుడు అగ్నితోడు సమానమైనటువంటి వాడు. వాళ్ళిద్దరూ యుద్ధంలోకి చేరారా మొత్తం యుద్ధం మొత్తం పూర్తి చేసేస్తారు, మొత్తం భస్మమే. రామలక్ష్మణుడు ఉన్నారంటే వాయువు అగ్ని, వాయువు తోడు అగ్ని రెండు ఉండి మొత్తం తగలబెట్టేస్తాయి. అది ఏమనుకున్నారు ఏమిటో రాక్షసులు అని తనం ఆ నమ్మకాన్ని, రామలక్ష్మణుల యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ హనుమకి అంటున్నది. 65లో సలక్ష్మణం రాఘవమాది మార్దనం దిశా గజం మత్తమివ వ్యవస్థితం సహేతకో వానర ముఖ్య సంయుగే యుగాంత సూర్య ప్రతిమం శరార్చిషం. ఏ వానర, రాముడు యుద్ధరంగంలో శరవులని కాంతులచే ప్రళయకాల సూర్యుని వలె ప్రకాశ యుద్ధరంగమున వధించిన దిగ్గజం వలె ఉండి, ఎవరైనా ఆయన ముందు ఎదిరించి నిలవలేనటువంటి వాడు ఉంటాడా? యుద్ధంలో ఆయన నిలబడ్డాడంటే, యుద్ధంలో నిలబడ్డాడా అంటే ఆ ధనుర్బాణాలు పట్టుకొని నిలబడ్డాడు. ఎవరు కూడా ఆయన ముందు ఎవరు నిలబడలేరు అని అంటుంది. ఇవన్నీ ఏంటి ఆమె చూసింది. ఎప్పుడు చూసింది అని అంటే ఆ ఉన్నాడు కదా రాక్షస జనస్థానంలో వధం కృత్వా, వాడు ఉన్నాడు కదా, వాళ్ళని సంహరించేటప్పుడు ఆ
కొండ దగ్గర కూర్చొని మొత్తం దూరం నుంచి అన్ని చూసింది అనమాట. అమ్మో ఇంతటి పరాక్రమం, చాలా భయంకరంగా ఉన్నాడే రామచంద్రమూర్తి. అది చూసింది కూడా చెబుతుంది 66లో. సమే హరిశ్రేష్ఠ సలక్ష్మణం పతిం సయూథపం క్షిప్రముఖోపపాదయ చిరాయ రామం ప్రతిశోక కర్షితాం పురుష్వమా వానర ముఖ్య హర్షితాం. హనుమ లక్ష్మణునితోనూ అనేక వానర వీళ్ళతోనూ కూడిన నా రాముడు శీఘ్రముగా ఇక్కడ తీసుకుని రా. రాముణ్ణి క్షిప్రం ఇహ ఉపపాదయ, అక్కడ పదం రెండో లేదు. క్షిప్రం వెంటనే, ఇహ ఇక్కడికి, ఉపపాదయ తీసుకొనిరా. ముందు ఆ పని నువ్వు నన్ను తీసుకుని పోవడం కాదు, వాళ్ళిద్దరిని తీసుకుంటా. రాముని గురించి చాలా కాలం శోకంతో కృషించి ఉన్నాను, నాకు సంతోషం. చిరాయ రామం ప్రతి శోక కర్షితాం. చాలా కాలం, సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి రోజు రామాన్ని కూడా చూడలేదు ఆయన. నేను శోక కర్షితాం, దుఃఖముతో నిండిపోయి ఉన్నాను చాలా కాలం నుండి. కాబట్టి రాముని తీసుకొని రా. ముందు అసలు మాం వానర ముఖ్య మాం కురుష్వ చేయము, నేను కృషించి ఉన్నాను. కురుష్వ హర్షితాం, వానర ముఖ్య మాం నాకు, హర్షితాం కురుష్వ మాం నాకు, వానర ముఖ్య హే వానర, హర్షితాం కురుష్వ సంతోషమును కలుగజేయము అని చివరికి తాత్పర్యం చెప్పేసింది. రామలక్ష్మణులు తీసుకొని వచ్చామంటే నా శోకం అంతా పోతుంది. సంవత్సరం అయింది చూడక వాళ్ళని, నాకు సంతోషం కలుగుతుంది. నన్ను తీసుకోవటం కాదు, వాళ్ళిద్దరిని తీసుకుంటాం. అదే అనమాట. వాళ్ళు నీకు అలవాటేగా, భుజం మీద ఎక్కించుకొని పేద బీచ్ మీద పెట్టుకొని మొట్టమొదటి తీసుకొచ్చావు కదా వాళ్ళిద్దరిని, అట్లా తీసుకురాకొని ఇక్కడికి. నన్ను తీసుకోవటం కాదు, వాళ్ళని తీసుకురా అని ఈ విధంగా తన యొక్క అభిప్రాయము. అంటే అర్థం ఏంటి? నేను రాను, వాళ్ళని తీసుకుంటా. ఎందుకంటే ఈ విధంగా జరిగితే ఇన్ని జరుగుతాయి, పోనీ అసలు యుద్ధమే జరగదు. చక్క తీసుకుని పోయినాడు అనుకుందాం. తీసుకుని వెళ్ళి అయ్యా సీతను తీసుకొని వచ్చా రామచంద్రమూర్తి అని అంటే, రామచంద్రమూర్తి ఏమంటాడు తెలుసు? అరే నేనేం చెప్పాను? నేను చెప్పింది నీకు ఉంగరం ఇచ్చి ఏం చెప్పాను? ఉంగరం ఇవ్వు, ఆమెను చూడు, నిన్ను నమ్ముతుంది అని చెప్పాను. ఆమెను తీసుకురమ్మని నేను చెప్పాను? నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. అంతేనమాట దీనిలో విశేషం. ఎందుకనంటే ఆమెను తీసుకురానంటే అర్థం ఏంటి? రావణాసుడు దొంగతనం చేసి తీసుకుపోయినాడు అంటే దాని అర్థం నువ్వు కూడా దొంగతనం చేయమనేగా నేను చెప్పినట్టు దొంగతనం చేయరాని. అట్లనే నీకు శక్తి ఉంది, చేసేటువంటి శక్తి. ఇదేమో అందుకని ఇన్ని ఆలోచించి సీతాదేవి ఎంత తెలివిగా మాట్లాడిందో చూస్తుంది. హనుమ మాత్రం అంటం ఏమిటి? తన యొక్క ధర్మ భక్తుడు కాబట్టి, భక్తుడు గనక రామలక్ష్మణులు వీపి మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు కదా, అలానే దాసోహం కోసలేంద్రస్య కాబట్టి ఆయన ఏం చేస్తారు, అమ్మవారికి కూడా సహజంగా అన్నాడు, దీన్ని కూడా తీసుకొని వెళ్తానమ్మా అన్నాడు. ఇది దాని అర్థం. దానికి ఆ అమ్మవారు సహేతుకంగా ఇది సరైన పద్ధతి కాదు అని అర్థయుక్తంగా వివరించింది. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన అని ఈ విధంగా చెబుతూ, ఇక తర్వాత 38వ సర్గలో ఒక విశేషం చెబుతున్నాడు. ఈ 38వ సర్గ ఎవరికైతే శని దోషం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ సర్గ పనికొస్తుంది. శని దోషం ముఖ్యంగా శని మహర్దశలో ఉన్న, శని అంతర్దశలో ఉన్న, ఇది పనికొస్తుంది ఈ సర్గ అనమాట. ఇది ఎన్నోది? ఇది 38వ సర్గ అనమాట. ఇదనమాట. ఇది గొప్ప విశేషమైనటువంటిది ఈ సర్గ అనమాట. ఈ సర్గలో చెబుతున్నది ఏమిటంటే, దీనిలో విశేషమైనటువంటిది కాకాసుర వృత్తాంతం వస్తుంది, చూడామణి వస్తుంది, ప్రధానమైనటువంటి చూడామణి వస్తుంటుంది. ఇది శని ఉన్నటువంటి వాళ్ళకి పోతుంది. అది అయితే ఈ పారాయణ చేయటం, ఇదంతా చదవటం అంటే ఏదో మొక్కుబడి అనేటువంటిది మాత్రం పెట్టుకుంటే చేసిన ఒకటి, చేయబోయిన ఒకటి. ఈ మొక్కుబడి విద్యలన్నీ ఉంటాయి. అంటే ఏమిటి? చేద్దాంలే, వస్తే వచ్చింది, పోతుందిలే. భక్తి మాత్రం ఉండదు, ఎట్లా చేయాలనో ఏమిటో తెలియదు, ఏదో గుడుగుళ్ళాడుతూ కాసేపు చేస్తారు, చేసామని. అట్లా ఉండకూడదు. దీని గురించి అంత అర్థం చేసుకొని స్పష్టంగా చదవాలి.
శ్లోకం స్పష్టంగా చదవాలి. అలా ఒక నియమంతో చేయాలి. అదే అనమాట. అలా చేస్తేనే ఈ సరిగ్గా పారాయణ చేసినట్టు అవుతుంది, వాళ్ళకి శని దోషం పోతుంది. అది చెబుతున్నారు. ఏంటంటే దీనిలో కాకాసుర వృత్తాంతం ఉంది, చూడామణి, రెండు ఉన్నాయి విశేషాలు. చూడామణి అత్యంత ప్రధానమైనటువంటి చూడామణి. ఆయన ఉంగరం ఇచ్చాడు, అంగుళీకం, రామ అంగుళీకం. అలా ఇచ్చాడు. అమ్మా ఇదిగో పశ్యదేవి అంగుళీకం అన్నాడు. అనేటప్పుడు అమ్మవారు ఇలా తీసుకుంది, అంగుళీకం ఉంగరం. ఇప్పుడు అమ్మవారు చూడమని ఇవ్వాలి. చూడమని ఇస్తుంటే అమ్మవారు ఎట్టేస్తుంది, ఇలా ఇస్తుంది, పై చెయ్యి, ఈయన చెయ్యి కింద ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా, అది జరిగేది ఇక్కడ. ఆ చూడమని తీసుకుంటే తర్వాత ఇక దీనిలో మొదలు మొట్టమొదటి శ్లోకంలో హనుమ సీతాదేవితో మాట్లాడింది, అయిపోయింది. ఈయన మొదలు పెడుతున్నాడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడటం. ఇద్దరు ఎదురుగా కూర్చున్నారు కదా, అది మాట్లాడుతున్నారు. తతః స కవిశార్దూలః తేన వాక్యేన హర్షితః సీతామువాచ తచ్చుత్వా వాక్యం వాక్య విశారదః. ఇక్కడ విశేషం చెబుతున్నాడు, వాక్య విశారదః అనేటువంటి మాట. వాక్య విశారదుడైన హనుమ. వాక్య విశారదుడు అనేటువంటిది ఒక బిరుదు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ ఉపన్యాసాలు చెబుతున్నారు చూడండి, ఏంటి మన టీవీల్లో వీళ్ళకు వస్తుంటారే, వాళ్ళందరికీ ఒక బిరుదులో ఒకటి రాస్తారు. ఏమిటి? సరస్వతి, అపర సరస్వతి, అపర, ఓహో పెద్ద పెద్ద ఇంత పొడుగు రాస్తుంటారు. అర్థం కాల? అది అంటే ఏనే అసలు దేవుడు అన్నట్టు రాస్తుంటారు ఆ బిరుదులు. ఆ బోర్డులన్నీ కట్టి ఉపన్యాసాలు కట్టి ఏం చేస్తుంటారు. అది ప్రస్తుత కాలంలో. అయితే ఒక ఆయన అన్నారు, ఒక మహానుభావుడు సంస్కృత పండితుడు, నేను అడిగాను, ఏమండి మీకు మహాసరస్వతి అనేటువంటి ఒక పదం ఒకటి వేస్తానండి. నాకు మాత్రం ఆయన నిజంగా మహాపండితుడు, ఆయన పేరు వాళ్ళు తర్వాత చూతాయంట. ఎందుకంటే ఆ పదాలకి, ఆ బిరుదు దేవతలకి మనం మనుషులు పనికిరారయ్యా. కానీ మన వాళ్ళు మాత్రం ఈ బోర్డులు మీరు చూడండి, అన్ని చోట్ల కనపడుతుంటాయి, అవి వేసుకుంటుంటారు. సరే, అయితే ఎందుకంటే చెబుతున్నది వాక్య విశారద. ఎవరు నిజంగా వాక్య విశారద? హనుమ. ఈ వాక్యం అంటే ఏమిటి అర్థం? సెంటెన్స్. సెంటెన్స్ లో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? వాక్యానికి ఉండే లక్షణాలు మనకు తర్కంలో వచ్చింది అనమాట. వాక్యం అనే ఆ చాప్టర్ ఒకటి మిగిలిపోయింది, చెప్పలేదు, అది మీకు చెప్పాలి. ఆ వాక్యం అనే దానికి అర్థం లాస్ట్ చాప్టర్ ఉంది, ఇప్పుడైనా మళ్ళీ ఒకసారి తీసుకోవాలి, మళ్ళీ తర్కం ఒకసారి తీసుకోవాలి. వాక్యం అంటే సంపూర్ణమైనటువంటి భావాన్ని ఇచ్చేటువంటి దాన్ని వాక్యము అంటారు. అరకొరగా ఉండకూడదు. అంటే ఎదుటి మనిషికి అన్ని సందేహాలు వచ్చేటట్టుగా నువ్వు ఒక వాక్యం మాట్లాడావనుకో, ఎదుటి మనిషికి అన్ని సందేహాలు వస్తాయి. అట్లా మాట్లాడకు. అలా మాట్లాడాలి, సందేహం లేకుండా అంత ఇదిగా మాట్లాడాలి. ఆ పదాలు కూడా ఎట్లా ఉండాలి అని అంటే అర్థవంతమైన పదాలై ఉండాలి. అందుకని ఆ లక్షణాలు ఉన్నవాడు ఎవరంటే గద ఉన్నది ఆయనకి. గద అంటే ఆయుధం కాదు. చూసే వాళ్ళందరికీ ఈయన గద ఉంది, ఆయుధం, అది తీసుకొని ఆ రాక్షసుని బాతుంటాడు అని అనుకుంటారు. అది ఒక తెలివి తక్కువతనం. ఆయన బుధం మీద గద ఏమిటంటే వాక్య విశారద నేను అని చెబుతున్నాడు. వాక్కులు వెలగటంలో నేను పండితుణ్ణి అని అర్థం. అది గద అనే దానికి అర్థం. కాబట్టి నన్ను చూసి మాట్లాడటం నేర్చుకోండిరా, మీరు గుడికి వచ్చిన వాళ్ళందరూ ఎట్లా మాట్లాడాలో తెలుసుకుంటారా, సుందరకాండ చదవంటారా ఒకసారి, నేను ఎట్లా మాట్లాడుతున్నానో ఆయన చెబుతుంటాడు. ఆయన చెబుతున్న వీళ్ళందరూ ఇక బూరలు గారెలు సాయంకాలం టైం ఇంకా రెడీ. ఇంకది ఒక్కళ్ళు కూడా చూద్దామంటే భక్తి మాట్లాడకూడదు అసలు. అది కాదు, ఏంటంటే చూడంగానే వెంటనే వాక్యము, వాక్కు స్వామివారిని చూడంగానే రావాలి. అదేనమాట. ఇది ఆ విషయమే చెబుతున్నాడు ఆయన మాట్లాడేటువంటి. అందుకనే మేరుమందర సంకాశోపభో దీప్తానల ప్రభ, ఏమాత్రం గుర్తుకొచ్చింది, గుర్తు రావాలి. వాయునందన అంటానికి మేరుమందర సంకాశోపభో దీప్తానల ప్రభ అని మనసులో రావాలి. వచ్చి అప్పుడు ఆ స్వామివారిని చూస్తుంటే అప్పుడు భక్తి. అట్లా. ఇక వాక్య విశారద,
ఇంకా వస్తుంది వాక్యక విశారద, వాక్య కోవిద, వాక్యజ్ఞ, 3 బిరుదులు ఉన్నాయి ఈయనకి. అదనమాట. ఈయన మాట్లాడటంలో ఈయనతోటి సమానమైన అంత గొప్పవాడు రెండో వాళ్ళు లేరు, అంత గొప్పదనమాట ఈయన. ఎలా మాట్లాడతాడో చూసుకోండి. అన్నమాట. వాక్య విశారద శ్రుత్వా, విని చాలా సంతోషించి సీతాదేవితో ఈ విధంగా అంటున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఒక 2వ శ్లోకంలో ఎలా మొదలు మాట్లాడుతున్నాడు. యుక్త రూపం త్వయాదేవి, ఎట్లా 3 పదాలు విడగొట్టాడు. అర్థమైందా? దీర్ఘ సమాసం లేదు అక్కడ, ఈ దీర్ఘ సమాసం లేదు. యుక్త రూపం త్వయాదేవి భాషితం శుభదర్శనే, పదాలు ఎట్లా ఉన్నది చూడండి. సదృశం స్త్రీ స్వభావస్య సాధ్వీనా వినయస్య చ. కొన్ని శ్లోకాలతోటి కొన్ని చోట సమాస పదాలతోటి వేస్తుంటుంటారు. అమ్మవారు కూడా సమాస పదాలతోటి కూడా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆయన ఎలా మాట్లాడుతున్నారు చూసారా, మరి అంత విశేషమైనటువంటిదో. ఈ మంగళ స్వరూపిణి ఓ సీతాదేవి అంటానికి శుభదర్శనే, ఇది అమ్మవారి యొక్క నామం. శుభదర్శనే మంగళ స్వరూపిణి ఏ సీత, త్వయా నీ చేత చెప్పిన మాటలు చాలా యుక్త రూపం, యుక్తియుక్తముగా ఉన్నవి. నువ్వు చెప్పిన మాటలన్నీ యుక్తియుక్తము, తగినట్లుగా ఉన్నాయి. ఏ మాత్రము ఇందులో సందేహము లేదు. నువ్వు చెప్పినవి యుక్తంగా ఉన్నాయి, తగినట్లుగా ఉన్నాయి. ఏ దేవి, ఏ మాత, ఏ శుభదర్శనే, నీ మాటలు యుక్తియుక్తంగా ఉన్నాయి. ఒకటి. ఇక 2వ లైను. సదృశం స్త్రీ స్వభావస్య, స్త్రీ స్వభావస్య, స్త్రీ స్వభావమునకు సదృశం తగినట్లుగా ఉన్నాయి. సాధ్వీనా వినయస్య చ, సాధ్వీమ తల్లుల వినయానికి కూడా తగినట్లుగా ఉన్నాయి. సాధ్వీరా పతివ్రతలు. అందుకనే నువ్వేం చెప్పావు, నేను ఎట్లా సృష్టించేదయ్యా అని చెప్పావు. కాబట్టి నువ్వు పతివ్రతలు తగినట్టుగా ఎలా మాట్లాడాలనో వాళ్ళు అలా మాట్లాడావు అని అమ్మవారు చెప్పినటువంటి ఆ శ్లోకాలకన్నిటికీ కూడా ఇక్కడ విశేషం తెలిసిన సంక్షిప్తంగా క్రీమ్ చెప్పేశాడు. అది ఒక్క శ్లోకంలో చెప్పేశాడు. ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు వాక్యజ్ఞ వాక్య విశారద అంటే అర్థమైందా? అమ్మవారు ఎన్ని శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చింది. ఈ శ్లోకాలు చూడు 20 దాకా ఉన్నాయి. నేను ఎట్లా వచ్చేది, రాక్షసులు వస్తారు, వాళ్ళు వీళ్ళు అని చెప్పుకుంటూ వచ్చింది కదా. ఈ యొక్క మొత్తాన్ని సంక్షిప్తం, మొత్తం సారం మొత్తం ఒక్క శ్లోకంలో చిన్న చిన్న పదాలతోటి చెప్పాడు హనుమ. అది హనుమ యొక్క వాక్య విశారద అని తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా విశేషాలు ఉంటాయి. అనుకుందాం, పెద్ద ఉపన్యాసం చెప్పారండి ఇవాళ. ఒకటి విశేషం, మీకు లేరు కాబట్టి శ్వేత ఉంది కాబట్టి సరిపోయింది. పొద్దున ఆత్మతత్వాన్ని గురించి ఉపన్యసించండి అని చెప్పి మన వాళ్ళు 5-6 ఉపన్యసించారు, తలా 10 నిమిషాలు. ఆ ఉపన్యసించారు. దానిలో సరే బాగానే ఉంది. ఆత్మతత్వాన్ని గురించి చెప్పాలంటే ఏదో ఒక రోజు అవుతుందా? ఎన్ని పుస్తకాలు, ఎంత కొండంత ఉంది. అది కొండంత ఉన్నది ఎక్కడ చెప్పుకుంటూ కూర్చుంటాం, 10 నిమిషాల్లో చెప్పండి రా అన్నాం. అనేటప్పటికల్లా సంక్షిప్తంగా సారం చెప్పేశారు. అట్లనే ఇక్కడ కూడా అమ్మవారు 20 శ్లోకాల్లో చెప్తుంటే ఈయన దాని యొక్క సారం మొత్తం ఒక్క శ్లోకంలో చెప్పేశాడు. యుక్త రూపం త్వయాదేవి, యుక్త రూపం, నీవు చెప్పినది యుక్తాయుక్తముగా అనగా యుక్తియుక్తముగా, యుక్తి ఉపాయముతో యుక్తము తగినట్లుగా ఉన్నది. నీవు చెప్పినది బాగా ఉన్నది, నీ వాక్యాలు బాగా ఉన్నాయి. అందులో పతివ్రతలకు తగినట్లుగా చెప్పావు. ఈ పతివ్రత సాధ్వీమ తల్లి ఎలా చెప్పాలనో అలా చెప్పావమ్మా. ఇక్కడ అది మనం తెలుసుకోవాల్సింది. దీన్ని బట్టి ఏం చెప్పుకోవాలంటే మనం ఏదన్నా ఒక ఏమంటే రామాయణం గురించి 5 నిమిషాల్లో చెప్పండి అన్నారు అనుకున్నా. అమ్మ 5 నిమిషాల్లో ఏమవుతుందండి చెప్పటం? రామాయణం అంటే ఏమనుకున్నారు, ఏమిటి, సంవత్సరం చెప్పాలి అని అన్నాడు అనుకో, ఆయనకు అర్థం కాలేదు. 5 నిమిషాల్లో చెప్పండి అంటే 5 నిమిషాల్లో చెప్పగలిగితే ఆంజనేయ స్వామి ఆయన. అందుకనే వాక్య విశారద, అది విశేషం.
ఏమండి ఒక శ్లోకంలో చెప్పండి అని అంటే ఒక శ్లోకం కూడా ఉంది. రామం తపోవనం ఆదౌ రామం తపోవనం, మొట్టమొదట రాముడా అడవికి వెళ్ళాడు. ఆ శ్లోకం చూసి ఆ శ్లోకం మొత్తం రామాయణం చెప్పి ఏ తద్ధి రామాయణం అని చెప్పేశాడు. ఇదంతా శ్లోకం చూడు ఒక నిమిషం. ఎందుకు చెబుతున్నామనంటే ఇది తెలుసుకోవాలి. ఒక విషయాన్ని సంక్షిప్తంగా చెప్పు అనంటే ఇట్లా, విస్తృతంగా చెప్పు అంటే ఇట్లా, ఇలా ఈ విధంగా చేత కావాలి వాళ్ళకి. అది అట్లా అనమాట. అది అట్లా అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకోవడం అనేది నేర్పింది ఎవరంటే మనకి ఆంజనేయ స్వామి గారు నేర్పుతున్నాడు. అది ఆ అమ్మవారు మాట్లాడిన 20 శ్లోకాలు మొత్తం ఒక శ్లోకంలో ఆ సారాంశం చెప్పేశాడు. అది చెప్పేసిన తర్వాత ఇక 3వ శ్లోకం, స్త్రీత్వం నతు సమర్థం విహి సాగరం వ్యతివర్తితం మాం అధిష్టాయ విస్తీర్ణం శతయోజనమాయతం. నా వీపు మీద కూర్చొని శతయోజన విస్తీర్ణ విశాలమైన సాగరం దాటడం స్త్రీకి చాలా కష్టమైనదని మీరు చెప్పినట్లుగా, సరేనమ్మా, చాలా కష్టమైనటువంటి విషయమే. కాబట్టి ఈ విధంగా మీరు చెప్పింది బాగానే ఉంది అని అంటున్నాడు. అది ఇప్పుడు వివరణలోకి వస్తున్నాడు. సారాంశం చెప్పి వివరణలోకి వస్తున్నాడు. అది విశేషం. ద్వితీయం కారణం యచ్చ బ్రవీషి వినయాన్వితే రామాదన్యస్య నార్హామి సంస్పర్శద్వితి జానకి. రెండో కారణం, వినయవంతురాలు జానకి, నువ్వు రాముని తప్ప ఎవరిని కూడా స్పృశించనని చెప్పావు, అది కూడా సరిపోయింది. ఏతత్తే సతులసందేవి ప్రజ్ఞాతస్య మహాత్మనః కాహి అన్యాత్వామృతే దేవి వచన వీదృశం. ఈ కారణంలో నీవు నా వీపుపై రానని చెప్పుట, ఇవన్నీ కూడా రాముని భార్యవని నీకే తగును. నీవు తప్ప మరెవరు ఇటువంటి మాట చెప్పగలరా అని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు అనమాట. అమ్మవారి మాటలు సమర్థిస్తున్నాడు ఇక్కడ. నువ్వు చెప్పినవన్నీ సరైనట్లు సమర్థమేమే అని చెబుతూ 6లో శ్రోష్యతే చైవ కాకుస్థః సర్వం నిర్వశేషతః చేష్టితం యత్వయా దేవి భాషితం మమ జాగ్రత్తః. ఏ జానకి, నీవు నా ఎదుట ఏమి మాట్లాడితూ ఆ మాటలన్నీ మరియు ఈ చర్యలన్నీ మొత్తం రామచంద్రమూర్తి చెప్పేస్తా. రామచంద్రమూర్తి చెబుతా, నేను తీసుకుపోతాను రామమ్మ అని అన్నాను, అప్పుడు ఈ విధంగా అన్నదండి చెబుతా, మొత్తం ఇవన్నీ చెప్పేస్తా, నీ మాటలన్నీ చెప్పేస్తా నేను అని అంటున్నాడు. కారణై భగుభి దేవి రామప్రియ చికీర్షయ స్నేహ ప్రస్కన్ మనసా మయేతత్ సముదీరితం. ఏ సీతారామునకు ప్రేమ చేయవలన కోరికతోనూ రాముని యందు స్నేహం చే ద్రవించిన మనసు కలవాడనగుట చేతను ఇంకనూ చాలా కారణముల చేత నిన్ను నా వీపు మీద తీసుకొని పోతాను అన్నాను, అంతేగా మరో కారణం కాదమ్మా అని చెబుతున్నాడు. రాముడి మీద భక్తి, అది విశేషంగా రాముని యందు స్నేహం, ఇంకా అనేక కారణాల మీద నాకు అప్పటికప్పుడు ఏమనిపించింది అని అంటే నేను తీసుకోవాలనిపించింది, అంతేగాని మరో కారణం కాదు అంటుంది. ఆ కారణాలు అంటే ఏంటనమాట, ఆమె చెప్పిన వాటికి మళ్ళీ వీటన్నిటి సమాధానాలు చెప్తున్నాడు. అది వాక్య విశారద. అది ఇది చెప్పుకోవాలి. ఆమె నేను రానన్నది, అయ్యా నీ ఈ విధంగా యుద్ధాలు అయ్యా వస్తాయి, ఈ విధంగా నీ దగ్గర ఆయుధాలు లేవు, ఇవి నేను రకరకాలు చెప్పింది కదా. వీటన్నిటికీ ఏం చెబుతున్నది అని అంటే, నాకు అప్పటికప్పుడు రాముడి మీద భక్తి ప్రియము ఇవన్నీ కలిగి నేను తీసుకుపోతానన్నాడు అన్నానన్న ఆవేశం, అంత సంతోషం కలిగింది, తీసుకుపోతాను, అంతేగాని మరో కారణం కాదు అని చెప్పేస్తున్నాను. ఇదే మనం ఇక్కడ ఈ సందర్భాలు పరస్పరమైనటువంటి సంభాషణలో ఉన్నటువంటి ఏవైనా సందేహాలు ఉంటే తీర్చుకుండే విధానము, అది ఈయన తీర్చేస్తున్నాడు ఆ సందేహాన్ని. ఇంకా తర్వాత 8లో ఇంకా చెబుతున్నాడు, లంకాయా దుష్ప్రదర్శత్వా దుస్తరత్వాత్ మహోదధే సామర్థ్యాత్ ఆత్మనశ్చైవ మయేతత్ సముదీరితం. ఎదిరింప శక్యం కానిది లంక, మహాసముద్రం దాట కష్టం అయినా నిన్ను తీసుకొని పోవడం తగిన సామర్థ్యం నాకు ఉన్నది, దానిలో సందేహం ఏం లేదు. కారణములను మనసులో ఉంచుకొని నిన్ను నా వీపు తీసుకొని వెళ్ళదని అన్నాను, నిన్ను తీసుకొని పోతాను ఎంతైనా సరే, దాని సందేహం ఏమీ లేదు. అసలు ఇప్పుడు రాక్షసులు వెంటబడ్డారనుకో, వాళ్ళని చంపేస్తా, నీవు దొరి పడతానేమనుకుంటే ఏం దొరలు పడవు, ఏం లేదు, శుభ్రంగా వాళ్ళని ఒక్కసారి చంపేస్తాను, నలిపేస్తే చస్తారు వాళ్ళు, తీసుకుపోతా, దానిలో సందేహం ఏం లేదు. కానీ చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఏమిట్రా అని అంటాడు, అప్పుడు ఏం చెప్పాలి సమాధానం? అట్లా అనమాట. ఇచ్చామి త్వా సమానేతుం వద్యేవ రఘుబంధునా
గురుః స్నేహేన భక్త్యా చ నాన్యథా ఏతత్ ఉదాహృతం. రాముని యందు నాకు గల గొప్ప ప్రేమ చేత మరి భక్తి చేత నేను ఇప్పుడే నేను రాముని వద్ద చేరుతానని పలకాను, అంతేగాని వేరు కాను. రాముని యందు భక్తి చేత నేను నీ మీద ఉండేటువంటి ప్రేమ చేత తీసుకుపోతాను అన్నాను. ఇంక అప్పుడు ఆ తర్వాత హనుమ సీతాదేవిని ఆనవాళ్ళు, సరేనమ్మా ఇంకా సరే బాగుంది, వచ్చిన పని అయిపోయింది, రానన్నావు సరే, మరి తిరిగి వెళతాను. తిరిగి వెళ్ళిన తర్వాత నేను సీతాదేవిని తీసుకొచ్చాను అని చెబుతాను ఆయనతోటి. ఎట్లా నమ్మాలి ఆయన? ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను, రామ అంగుళీయకం ఇచ్చాను ఉంగరం, అప్పుడు నువ్వు నమ్మావు, సరిపోయింది. మరి అట్లనే నేను అక్కడికి వెళ్ళి సీతను చూసి వచ్చానంటే ఆయనట్టు నమ్మాలి. నీకు ఉంగరం ఇచ్చాను కాబట్టి నువ్వు కూడా ఏమైనా ఇస్తావా? అది అర్థం. నమ్మాలి కదా, చెప్పు మరి. అది అది ఇక్కడ అనమాట. ఏది నా ఉత్సాహసే యాతం మయా ప్రసాదమనిందితే అభిజ్ఞానం ప్రయచ్చత్వం జానీయాత్ రాఘవోహియతు. ఏ పూజ్యురాలా, నీవు నాతో రాముని వద్దకు వెళ్ళుటకు ఇష్టపడవు. ఏని రాముడు గుర్తించు అభిజ్ఞానము, గుర్తును ఏదైనా నాకు అనుగ్రహించుము. ఏదో ఒక వస్తువు, నీ వస్తువు తీసుకెళ్ళిస్తా. తెలివి వల్లవాడు కాబట్టి ఉన్నాడు. ఎప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత రాముడు, ఏమైనా నువ్వు వెళ్ళిన నమ్మకం ఏదో నాకు అని అంటే అప్పుడు ఏం చెప్పాలి? అందుకని ఏంటంటే ఒక సామెత ఒకటి ఉంది, ఏమిటో తెలిసిన, చూచిరా అంటే కాల్చిరాకు రావాలిరా అన్నట్టు. అంటే అర్థం ఏంటి? ప్రతిదానికి ఏదైనా మంది అరే చూసినటువంటి కాల్చిచ్చినట్టు ఉండాలిరా అంటే అర్థం ఏంటంటే కాల్చిరవట సంగతి తర్వాత పక్కన పెట్టు, అన్ని విషయాలు సర్వ విషయాలు తెలుసుకొని నిస్సందేహంగా రావాలి అని అర్థం. అది దీనిలో విశేషం. అది సర్వము తెలుసుకోవాలి. మరలా వాళ్ళు ఎదురు ప్రశ్న వేశారనుకో, ఏమో నాకు తెలియదు, నువ్వు మాత్రం ఏం చెప్పావు, ఆయన ఉన్నాడా లేడా ఇంట్లో అని చూడమన్నావు, అని తెలుసుకోమన్నావు, అందుకని వెళ్ళాను, వెళ్ళంగానే కలుపు వేసింది, నేను వచ్చాను. నువ్వేమన్నావు, ఆయన ఉన్నాడా లేదో ఫలానా కనుక్కొని రారా. వెళ్ళాను, ఇంటి మీద తలుపు వేసింది, వచ్చాను. నీకేం చెప్తున్నాను? తలుపు వేసింది అని చెప్తున్నాను. ఊరు ఎందుకు నీ తెలివి పాడుకొని, ఏం తెలివిరా నీ తెలివి. అందుకని ఏంటి, చూసినప్పుడు కలిసి రావాలంటే నెమ్మదిగా తలుపు తెరుచుకొని మాట్లాడి అమ్మ అయ్యా అని అనుకుంటూ ఏమిటి విశేషాలన్నీ తెలుసుకొని అప్పుడు రావాలి. అది శిష్యుడి యొక్క గొప్ప విశేషం. అందుకనే ప్రశ్నోపనిషత్తులో చెప్పేది అదే. ప్రశ్నోపనిషత్తులో శిష్యులు ఎలా ఉన్నారు? దేశమంతా తిరుగుతున్నారు వాళ్ళు, అక్కడ ఇక్కడ అడుగుతున్నారు. ఏమండి ఆత్మతత్వం చెప్పేటువంటి వాళ్ళు మహానుభావులు ఎవరైనా ఉన్నారా అని అంటే ఆయా ఉన్నారు, వాళ్ళ చోట ఉన్నారు. ఆ మహర్షి పేరు పిప్పలాద మహర్షి, ఆయన దగ్గరికి పోండి అన్నారు ఒకళ్ళు. సరేనన్నా ఎక్కడ కనుక్కొని పోయినారు. ఆ మహర్షి దగ్గరికి పోయినారు. మహర్షికి నమస్కారం చేశారు. అయ్యా మేము ఈ విధంగా వచ్చాం, మాకు ఆత్మతత్వాన్ని చెప్పండి అన్నారు. అని అంటే అబ్బాయి మీరు 1 సంవత్సరం పాటు తపస్సు చేయండి రా అన్నాడు. తపస్సు చేశాం. ఇది చూసినామంటే కాల్చి పట్టుకుంటారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఎట్లా ప్రయత్న అన్వేషణలో ఉన్నారు చూసారా, మానుకున్నారా? ఏదో అక్కడ ఎక్కడో ఒక చోట 2 చోట్ల అడిగారు, ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు చెప్పండి అంటే మాకు తెలియదు అన్నారు. సరే ఇంకెందుకు ఇంటికి పోదాంలే అని ఉన్నారా? అక్కడికి వెళ్ళారా? వెళ్ళిన తర్వాత ఆ మనిషి ఏమన్నాడు, తపస్సు చేయండి అన్నాడు. నేను తపస్సు చేయము ఏం చేయము, చెప్తే చెప్పు లేకపోతే లేదు అన్నారా? ఇదేనమాట ఇది. అందుకనే ఉపనిషత్తులు అంత విశేషం. ఉపనిషత్తుల్లో కూడా ఏం చెబుతున్నాయి? ఇదే విషయాలు చెబుతున్నాయి. ఏమిటంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే అన్వేషణ బుద్ధితోటి ఏమాత్రం సందేహాలు లేకుండా ముందు వెళుతూ విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తి, ఏమన్నా తీసుకొచ్చావా ఆనవాలంటే నేనేం చెప్పాలి? అసలు వెళ్ళావా లేదా? ఎక్కడ నాకు రుజువు ఏంటి చెప్పు. అసలు సీతను చూసి వచ్చాను అన్నావు, రుజువు ఏంటి నాకు చెప్పు మరి అంటాడు. ఏమో నీ దగ్గర రుజువు ఏం లేదు. అట్లా అన్నమాట. అందువలన నాకు అభిజ్ఞ కావాలి. అభిజ్ఞానం ప్రయచ్చత్వం జానీయాత్ రాఘవోహియతు. నాకు నీ యొక్క అభిజ్ఞ ఒకటి కావాలి. అభిజ్ఞ అంటే ఆనవాలు, గుర్తు. ఆయన యొక్క అభిజ్ఞ తీసుకొచ్చే ఉంగరం, దాన్ని ఉంగరం అంటారు మామూలుగా, కానీ అభిజ్ఞ దాని యొక్క గుర్తు పట్టడం. ఒక వస్తువును చూడంగానే ఓహో
ఈ వస్తువు ఫలానా అయింది. అట్లా అనమాట. రామ అని పేరుంది, ఈ వస్తువు ఓహో రామచంద్రమూర్తిది అని గుర్తుపెట్టు. అట్లని నాకు ఒక అభిజ్ఞ ఇవ్వు అన్నాడు. అడిగేటప్పటికి వస్తువు ఇవ్వనేటప్పటికి ఏమేం చెబుతుందో చూడండి. వస్తువు ఇవ్వనేటప్పటికి కాకాసుర వృత్తాంతం చెబుతున్నది. ఏవ ముక్త హనుమత సీతాసుర సుతోపమా ఉవాచ వచనం వంతం బాష్పప్రగ్రథితాక్షరం ఇదం శ్రేష్టం అభిజ్ఞానం బ్రూహ్యాత్వం తు మమ ప్రియం. చాలా గొప్పదైనటువంటి విశేషం వస్తున్నది. ఏమిటంటే వస్తువు ఇవ్వమానంటే ఒక కథ చెబుతూ మొదలుపెట్టింది, వస్తువు తర్వాత ఇస్తుంది. ఇక్కడ ఎలా మొదలు పెడుతున్నది అంటే 12 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనని గుర్తు తెచ్చుకొని చెబుతుంది. ఈ సంఘటన రెండో మనిషికి తెలియదు. ఇది కాకాసుర వృత్తాంతం ఇప్పుడు బయట పెడుతున్నది. ఈ కాకాసుర వృత్తాంతం వీళ్ళిద్దరికీ తెలుసు. లక్ష్మణుడికి తెలియదు, దశరథుడికి తెలియదు, ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. ఇప్పుడు బయట పెడుతూ చెబుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ వృత్తాంతం ఎవరికి తెలియదు, మన ఇద్దరికే తెలుసు. కాబట్టి ఇది ఒక గుర్తు. ఇది అర్థం. ఇది గొప్ప విశేషం. ఎవరికీ తెలియనటువంటి మన ఇద్దరి విషయాన్ని పంపిస్తున్నాను. ఏ రామచంద్ర, ఇదిగో హనుమ చెబుతున్నాడు విను. నేను చెబుతున్నాను హనుమకి ఏమని జరిగింది తిరుపతి అంత చెబుతున్నానని ఇక్కడ కాకాసుర వృత్తాంతం చెబుతున్నది. కాకాసుర వృత్తాంతం చెప్పిన తర్వాత అమ్మవారు తర్వాత ఉంగరం ఇచ్చింది. ఇది అంగుళీయకం ఇచ్చింది. అంగుళీయకం ఇచ్చిన తర్వాత ఆయన తీసుకున్నాడు. అంగుళీయకం తీసుకొని ఇక్కడ తీసుకున్న తర్వాత ఒక విశేషం 70వ శ్లోకంలో మణిరత్నం కపివరహ ప్రతిగృహ్య అభివాద్యచ తీసుకొని నమస్కారం చేసి సీతాం ప్రదక్షిణం కృత్వా సీతాదేవికి ప్రదక్షిణం చేసి ప్రణత పార్శ్వత స్థితః నమస్కరించి పార్శ్వత పక్కనే నిలబడ్డాడు. అమ్మవారి పక్క నిలబడ్డాడు. తర్వాత హర్షేణ మహతాయుక్తః సీతా దర్శనజేన సహ హృదయేన గతో రామం శరీరేణ తువిష్ఠితః. ఇక్కడ గొప్ప గొప్ప విశేషాలు జరిగినప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే హనుమ మనస్సుతో సహా బర్రను పరిగెత్తుకుంటూ రామచంద్రమూర్తి దగ్గరికి పోయి ఆయన పాదాలకు నమస్కారం చేసి వస్తుంటాడు. ఇక్కడ గొప్ప విశేషం అన్నమాట ఇది. ఏమిటి అమ్మవారి యొక్క అనుగ్రహం లభించగానే అయ్యవారి దగ్గర పరిగెత్తుతాడు. అయ్యవారి దగ్గరికి పరిగెత్తి నమస్కారం చేసి మళ్ళీ వచ్చి తన శరీరంలో దొరతాడు. ఇక్కడ గొప్ప విశేషం. అందుకనే సుందరకాండలో రామచంద్రమూర్తి అప్రత్యక్షంగా ఉంటాడు. నడుపుతున్నదంతా ఆయనే నడిపేది. మిగిలిన భాగాల్లో ప్రత్యక్షంగా ఉండి నడుపుతుంటాడు. అర్థమైందా? కిష్కింధకాండ దాకా ప్రత్యక్షంగా ఉండి మొత్తం తానే నడిపాడు. మొత్తం సుందరకాండ దగ్గర అప్రత్యక్షంగా ఉంటాడు. అప్రత్యక్షంగా ఉండి నడుపుతుంటుంటాడు. ఇది సుందరకాండలో ఉన్నటువంటి అప్రత్యక్షంగా ఉన్న రామచంద్రమూర్తి ఉన్నాడే, ఆ రామచంద్రమూర్తిని ఆరాధించటము స్మరణ చేయటము ఇద్దరికే. వాళ్ళిద్దరూ సీతా హనుమలు అని చెప్పి చివరికి 72లో మణివరముపగృహ్యతం మహార్హం జనక నృపాత్మజయా ధృతం ప్రభావాత్ గిరిరివ పవనావధూతముక్తః సుఖితమనా ప్రతి సంక్రమం ప్రపేదే. ఆ మణి తీసుకున్నాడు, చూడమణి. తీసుకున్న తర్వాత ఆ తీసుకొని పెట్టుకొని ఎలా ఉన్నాడు ఇప్పుడు ఈయన. అది మహావాయువు ఒక్కసారి చెట్టును కదిలిస్తుంటుంది. అది చెట్టు ఏం చేసి తట్టుకోలేక వేళ్లతో సహా ఊగి కింద పడిపోతుంది. కొన్ని చెట్లు అయితే తట్టుకుంటాయి. ఇది మనకు కనపడుతుంటుంది. అలానే మహావాయువుచే కదిలించబడినటువంటి చెట్టు, ఇక్కడ చెట్టు అయితే ఊడిపోతుంది. పర్వతము వలె అది పర్వతం మహావాయువు వస్తున్నదండి. ఆ వాయువు ఏంటి చెట్లను అయితే పడేస్తుంది. పర్వతాన్ని ఎక్కడ పడేస్తుంది? పర్వతాన్ని పడేయలేదు.
ఆ పర్వతము వలె ఆ ఆ మణి ప్రభావమున స్వస్థ చిత్తుడై ఆయన పర్వతము వలె ఆ పర్వతము వలె స్వస్థ చిత్తుడై అనగా అర్థం ఏమిటి? మణి ఎప్పుడైతే వచ్చిందో ఆయనలోకి గొప్ప మహాశక్తి ప్రవేశించింది అని అర్థం. అది చూడామణి ఎప్పుడైతే ఆమె చేతిలో నుంచి తీసి ఈయన చెయ్యి ఇట్ట పట్టుకున్నాడో ఆ చెయ్యి ఇట్ట వేసేసి ఆ చూడమని. ఈ చూడమని ఎక్కడి నుంచి వచ్చింది? మన కంసలభత్తుడు తయారు చేశాడా? తయారు చేయలే. ఆయన తయారు చేయలే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ చూడమని అంటే పాల సముద్రం తిరుగుతున్నారు దేవతలు రాక్షసులు. ఆ తిరుగుతుంటుంటే అనేకమైన పుట్టుకుంటూ వచ్చింది. వాటిల్లో చూడమని కూడా ఒకటి పుట్టింది. చూడమని అంటే తెలుసు కదా అర్థం, ఆడవాళ్ళందరికీ తెలుసు. శ్రీమంతం ఇక్కడ పెట్టుకుంటారు కదా, ఇక్కడ లేకపోతే కొంతమంది ఇక్కడ లేకపోతే ఇక్కడ పెట్టుకుంటారు, గుర్తు వాళ్ళకి. ఇక్కడ ఇక్కడ సెంటర్లో ఇక్కడ పెట్టుకుంటారు. సరే, ఆ చూడమని వచ్చింది. ఆ చూడమని స్వర్గలోకంలో ఉంది. ఉంటే ఏం చేశారు? స్వర్గలోకంలో ఇంద్రుడు ఏం చేశాడంటే తీసుకొచ్చి ఆయన జనక మహారాజు గారికి ఇచ్చాడు. ఏమంటే మీ అమ్మాయికి ఇవ్వండి అని. ఆయన ఎప్పుడో ఇచ్చేసాడు, ఈయన దగ్గర ఉంది. ఈయన ఏం చేశాడు? వాళ్ళ కూతురికి ఇచ్చాడు. ఆ కూతురికి ఇచ్చే ముందు ఈ రామచంద్రమూర్తి చేతిలో పెట్టి ఇచ్చారు. రామచంద్రమూర్తి బాగా గుర్తు చూడమని. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది, స్వర్గం నుంచి వచ్చినటువంటిది. అంటే అర్థం ఏంటి? ఎక్కడి నుంచి పుట్టింది ఇది? పాల సముద్రంలో పుట్టింది, మహాశక్తివంతమైనటువంటిది. అది చేతిలో ఉంది, ఆయన చేతిలో. ఇది ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? చూడమని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? ఆయన దగ్గర అమ్మవారు ఉన్నట్టే ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ అమ్మవారి దగ్గర అయ్యవారు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? అంగుళీయకం ఉంది కదా, అంగుళీయకం మీద రామముద్ర కదా, అది అయ్యవారు ఉన్నాడు. ఆ తర్వాత ఉంటుంది అమ్మవారికి శోకం అనేటువంటిది ఉండదు. ఆమె ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. ప్రభావం ఏంటి? రామచంద్రమూర్తి యొక్క ప్రభావము. అందుకని రామచంద్రమూర్తి అప్రత్యక్షంగా దైవము అలా ఉండి ఈ సుందరకాండలో ఉంటాడు. పైకి ఎవరు కనపడుతుంటారంటే ఇద్దరు భక్తులు కనపడుతుంటారు. ఆ ఇద్దరు భక్తులు ఎవరు? సీతాదేవి. ఇది మనం రేపు పూర్తి చేద్దాము. కాకాసుర వృత్తాంతము, చూడమని ప్రధానము, అట్లా గొప్పది, ఇంకా విశేషమైనటువంటిది. ఇక ఆ తర్వాత రాను రాను పోంగ పోంగ ఇంకా విశేషమైనటువంటి ఆసక్తితో ఉన్నటువంటి విశేషాలతోటి వస్తాయి. ఆంజనేయ స్వామి వారు ఆయన ఎంతటి వీరుడో, ఎంత మహాత్ముడో, ఎంతటి గొప్ప విశేషాలో ఇక నుంచి ఇంకా పోను పోను పెరుగుతుంటుంది. అది అనగా ఆంజనేయ స్వామి పోను పోను పైకి పెరుగుతూ ఉంటుంటాడు. అంత విశేషంగా ఉంటుంది. కాబట్టి శుభం భయాతు. రేపు మరలా మనం ప్రయత్నం చేద్దాం. అంతవరకు శుభం భయాతు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాతు. నమస్కారం.